మెదక్ జిల్లా సిద్దిపేట ఆర్డీఓ ఆఫీసులో మల్లన్న సాగర్ ముంపు గ్రామమైన ఎర్రవల్లి గ్రామస్తులతో మంత్రి హరీష్ భేటీ అయ్యారు. గ్రామస్తుల సమస్యలను మంత్రి అడిగి తెలుసుకున్నారు. మంత్రితో చర్చల తరువాత 123 జీవో ప్రకారం భూములు ఇవ్వడానికి గ్రామస్తులు అంగీకరించారు. ముంపు గ్రామస్తులను అన్ని విధాలా ఆదుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. మంత్రి సమక్షంలో గ్రామస్తులు 123 జీవో ఫామ్ 1, ఫామ్ 2 పై సంతకాలు చేశారు. భూములు ఇవ్వడానికి మా ఎర్రవల్లి గ్రామస్తులు అంతా 60% తీర్మానం చేసుకుని రావడం జరిగింది. ఇంకా మిగిలిన వాళ్ళు కూడా కొంతమంది వస్తూ ఉంటారు. ఊరుకు ఊరు, బడికి బడి, ఇల్లుకి ఇల్లు మన ముఖ్యమంత్రి కానీ మంత్రి హరీష్ రావు కానీ మాకు హామీ ఇచ్చారు. ఆయన అడుగుజాడలు నడుస్తామని, బంగారు తెలంగాణలో మేము కూడా బాటలు వేయడానికి సిద్ధంగా ఉన్నామని, మా 6-7 గ్రామాలు పోయినా 4 జిల్లాలకు సస్యశ్యామలం అవుతుందని అందరం డీటెయిల్స్ ప్రసన్న అడిగి తెలుసుకుందాం. ప్రసన్న, రైతులకు హరీష్ ఏమని హామీ ఇచ్చారు? ఏ హామీలు ఇచ్చారు? రాధిక, ఈ రోజు మెదక్ జిల్లా సిద్దిపేట ఆర్డీఓ కార్యాలయంలో మల్లన్న సాగర్ ముంపు గ్రామస్తులతో మంత్రి హరీష్ రావు భేటీ అయ్యారు. కొండపాక మండలం ఎర్రవల్లి గ్రామానికి సంబంధించిన గ్రామస్తులు ఈ రోజు మంత్రి హరీష్ రావు సమక్షంలో చర్చలు జరిపారు. సుమారుగా గంట సేపు మంత్రి హరీష్ రావు వారితో చర్చించారు. ఈ 123 జీవో ప్రకారం వారికి కలిగే లాభాలు, అదేవిధంగా 2013 భూసేకరణ చట్టం